విద్యార్థి మిత్రులకి నమస్కారం. నా పేరు డాక్టర్ జరుపుల రమేష్, తెలుగు శాఖాధ్యక్షులు ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. మిత్రులారా, విద్యార్థి మిత్రులారా, ఈరోజు నేను చెబుతున్నటువంటి అంశము సాహిత్య చరిత్ర యుగ విభజన. ఈ అంశము బిఏలో స్పెషల్ తెలుగు చదువుతున్నటువంటి విద్యార్థులకి ఈ అంశం ఉన్నది. ఈ యొక్క సిలబస్ ని కనుక పరిశీలించినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తా ఉంది. బిఏ మోడర్న్ లాంగ్వేజ్ థర్డ్ సెమిస్టర్ సిలబస్ ఇది. ఇందులో 4 యూనిట్లు ఉన్నాయి. యూనిట్ 1 వచ్చేసి సాహిత్య చరిత్ర అధ్యయనం, ప్రయోజనం, యుగ విభజన తీరు. అందులో 2వ అంశము రాంగ్నన్నయ యుగం, 3వ అంశము కవిత్రయ యుగం. అంటే కవిత్రయ యుగంలో కవిత్రయం అంటేనే నన్నయ్య, తిక్కన, ఎర్రన వారు రాసినటువంటి భారతం మరియు వారి యొక్క కాలంలో వచ్చినటువంటి సమకాలీన కాలంలో వచ్చినటువంటి ఇతర రచనలు. ఇది మొదటి యూనిట్లో మనం చర్చించుకుంటున్నటువంటి అంశాలు. 2వ యూనిట్ని పరిశీలించినట్లయితే శివకవుల యుగం, పాల్కురికి సోమనాథుడు. అందులో 2వ అంశము కావ్యయుగం, శ్రీనాథుడు. 3వది పోతన. 4వది ప్రబంధ యుగం యొక్క లక్షణాలు. అంటే 16వ శతాబ్దంలో వచ్చినటువంటి ప్రబంధ యుగం యొక్క లక్షణాలను ఈ యొక్క 2వ యూనిట్లో మనం చెప్పుకుంటాం. ఇక 3వ యూనిట్లో వచ్చేసరికి ఏమున్నదయ్యా అంటే 2వ యూనిట్లో ఏమో ప్రబంధ యుగం గురించి చెప్తాం. ఈ యూనిట్లో వచ్చేసరికి ప్రబంధ యుగ కవులు, అష్టదిగ్గజ కవులు, అష్టదిగ్గజ కవులను ఎంతమంది అనేటువంటి వివరంగా చెప్పుకొని వారిలో ప్రధానంగా అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన, శ్రీకృష్ణ దేవరాయలు, దూర్జటి, వీరి నలుగురి గురించి సమగ్రంగా ఈ అధ్యాయంలో మనము నేర్చుకుంటాము. ఇక చివరగా 4వ యూనిట్. ఇక్కడ వచ్చేసరికి పదకవుల గురించి మనకి ఈ యూనిట్ చెబుతా ఉంది. వారిలో పదకవులు రాసినటువంటి వారిలో 1 అన్నమయ్య, 2 త్యాగయ్య, 3 రామదాసు, 4 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఇవి ఈ 3వ సెమిస్టర్లో, ఈ ద్వితీయ సంవత్సరంలో 3వ సెమిస్టర్లో చదువుతున్నటువంటి స్పెషల్ తెలుగు చదువుతున్నటువంటి విద్యార్థులకి ఉన్నటువంటి ఈ యొక్క అంశం అంటే సిలబస్. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇక్కడ ఉన్నది. మన కళాశాల అటానమస్ కళాశాల కాబట్టి సెమిస్టర్ సిస్టమ్ ఉన్నది. తెలంగాణలో అన్ని డిగ్రీ కాలేజీలో సెమిస్టర్ సిస్టమ్ ఉన్నది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉన్నది. ఇంటర్నల్ అసెస్మెంట్ అంటే 2 ఇంటర్నల్ రాయాలి, వాటికి 20 మార్కులు ఉంటుంది. సెమిస్టర్ చివర అంటే నవంబర్ డిసెంబర్లో జరిగేటువంటి సెమిస్టర్ పరీక్షలో 80 మార్కులకి పరీక్ష రాయవలసి ఉంటుంది. ఆ ప్రశ్న విధానం కూడా ఇక్కడ మనం కనిపిస్తా ఉంది. మోడల్ పేపర్ కనిపిస్తా ఉన్నది. ఏమిటి అని అంటే మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్లలో ఏవైనా 5 రాయాలి. 5 16ల 80. ఇది మనకున్నటువంటి ఆ సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఈరోజు మనము వీటిలలో ఒక అంశం గురించి మనము
చెప్పుకుంటా ఉన్నాం. ఏమిటి అనంటే సాహిత్య చరిత్ర యుగ విభజన. హితేన సహితము సాహిత్యం. హితస్య భావః సాహిత్యం. సాహిత్యం ఏం చెప్తున్నది? సాహిత్యం ప్రధానంగా మేలును చేకూర్చేటువంటి సాహిత్యం అన్నారు. హితస్య భావ అంటే హితేన సహితం సాహిత్యం. హితాన్ని చేకూర్చేటువంటిదే సాహిత్యం. సాహిత్యం యొక్క ఆవశ్యకత ఏమిటి? సాహిత్యం యొక్క ప్రయోజనాలు ఏమిటి అని మనము పరిశీలించినట్లయితే సాహిత్యం ఏం చెప్తుంది అంటే సమాజాన్ని మంచి మార్గంలో నడవమని సలహా ఇస్తుంది, ఒక సూచన ఇస్తుంది. ఆ సూచన రాతపూర్వకంగా ఉంటుంది. అంటే రాతపూర్వకంగా అంటే ఒక కవిత్వం కావచ్చు, ఒక పద్యం కావచ్చు, ఒక లేఖ కావచ్చు, ఒక వ్యాసం కావచ్చు, గల్పికలు కావచ్చు. అంటే ఈ ప్రాచీన కాలం నుంచి వెళ్ళి ఆధునిక కాలం మధ్యలో వస్తున్నటువంటి ఏవైనా కావచ్చు. ఇవి అన్నీ కూడా సమాజాన్ని, సమాజం చేస్తున్నటువంటి ఒడిదుడుకులను, సమాజంలో జరుగుతున్నటువంటి విధానాలకి ప్రతిస్పందనగా వచ్చేది సాహిత్యం. అందుకే సాహిత్యం ప్రపంచవ్యాప్తంగా సాహిత్యము ప్రపంచాన్ని దిశ నిర్దేశం చేసే దానిలో సాహిత్యం చాలా భూమికను పోషిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే హితేన సహితం సాహిత్యం అంటే హితాన్ని చేకూర్చు. కాబట్టి అటువంటి సాహిత్యం మనకి తెలుగు సాహిత్యం ఎప్పుడు ప్రారంభమైంది? తెలుగు సాహిత్యము నన్నయ్య నుంచేలి అని మనం మాట్లాడుతూ ఉన్నాం. తెలుగు సాహిత్యంలో ఆదికవి ఎవరు అనగానే నన్నయ్య అని మనం చెప్తున్నాం. అంటే సాహిత్యము నన్నయ్య నుంచేలే ప్రారంభమైందా? నన్నయ్య కంటే సాహిత్యం ముందున్నదా అనేటువంటి విషయాలను మనము కొంతవరకు పరిశీలించాలి. ఎందుకంటే మీరు స్పెషల్ తెలుగు చదువుతున్నటువంటి విద్యార్థులు కాబట్టి ఈ అంశాన్ని కొద్దిగా దృష్టి కేంద్రీకరించాలి. సాహిత్యము మొదట మౌఖిక రూపంలో ఉన్నది. మౌఖిక రూపం అంటే ఏమిటి అంటే ప్రజలు మాట్లాడుకునేటువంటి మాట రూపం. అంటే రెండు రకాలుగా ఉంటుంది సాహిత్యం. మౌఖిక రూపం, లిఖిత రూపం. ఈ రోజు మనకి నన్నయ్య నుంచి అంటే నన్నయ్య కంటే ముందు అంటే తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి పదము మనము నాగము అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాం. లేదంటే ఎర్రగుడిపాడు శాసనం కావచ్చు, కలమల్ల శాసనం కావచ్చు, అక్కడి నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ నుంచి మొదలు పెడితే సాహిత్యాన్ని ఆ క్రమంలో సాహిత్యం యొక్క మౌఖిక రూపము నుంచి లిఖిత రూపము అనేటువంటి ధరించడం అనేటువంటిది ఆనాటి కాలంలో ప్రారంభమైనది. ఆనాటి కాలం నుంచి ప్రారంభం అయినది కాబట్టి ఆ యొక్క మౌఖికము మెల్లమెల్లగా మౌఖికం ప్రజల జీవన విధానంలో, వ్యవహారికములో అంటే ప్రజల యొక్క ఆనాటి కాలంలో జీవన విధానంలో, వాళ్ళ యొక్క వేషధారణలో కావచ్చు, ఆహార విధానంలో కావచ్చు, వాళ్ళ పరిపాలన విధానంలో కావచ్చు, వాళ్ళ యొక్క ఏదైనా కావచ్చు, వాటిలలో సాహిత్యము మౌఖిక రూపంలో ఉన్నటువంటి సాహిత్యము మెల్లమెల్లగా అక్షర రూపము ధరించినది. ఆ అక్షర రూపము ధరించి నన్నయ్య కాలం వచ్చే నాటికి ఒక రూపాన్ని సంతరించుకున్నది. ఆ రూప సంత విధానమే లిఖిత రూప సాహిత్యము. అందుకనే నన్నయ్య కాలంలో వచ్చేసరికి సాహిత్య అక్షరాలు ఒక రూపాన్ని, వర్ణమాల ఒక రూపాన్ని ఏర్పరచు, లిఖిత రూపాన్ని సంతరించుకున్నది. ఎప్పుడైతే లిఖిత రూపాన్ని సాహిత్యము సంతరించుకున్నదో అప్పటి నుంచి సాహిత్యము రాయడం అనేటువంటి క్రమానుక్రమంగా వచ్చింది. కాబట్టి సాహిత్యము రెండు రకాలని ముందే అనుకున్నాం. మౌఖిక రూపం, లిఖిత రూపం. అంటే శాతవాహనుల కాలంలో క్రీస్తు పూర్వం 225 నుంచి క్రీస్తు శకం 225 అంటే ఒక దాదాపుగా 450 సంవత్సరాల పాటు కాలం ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశీయులు శాతవాహనుల కాలంలో గాథా సప్తశక్తి, కాలుడు రాసినటువంటి గాథా సప్తశతి,
గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ, ఈ 2 పుస్తకాలలో ఇది ప్రాకృతంలో రాయబడినటువంటి పుస్తకాలే గ్రంథాలే అయినా ఈ 2 పుస్తకాలలో తెలుగు యొక్క పేర్లను, గ్రామ పేర్లు కావచ్చు, ఊరి పేర్లు కావచ్చు, మనకి ఆ పుస్తకాలలో కనిపిస్తా ఉంటాయి. అంటే అప్పుడు మన గ్రామాలు, ప్రజలు నివసించేటువంటి గ్రామాల యొక్క పేర్లను తెలుగు భాషలో పెట్టుకోవడం, తెలుగులో పెట్టుకోవడం అనేటువంటి జరిగినటువంటి విధానం అని మనకు అందులో కనిపిస్తా ఉన్నది. అలాగే పెళ్లి జరుగుతున్నటువంటి సందర్భాలలో అక్కడ పెళ్లి కూతురు పులకించేటువంటి సందర్భాలలో పాడుకునేటువంటి పాటలు కూడా తెలుగు పదాలలో కనిపిస్తాయనేటువంటిది మనకు ఈ పుస్తకాలలో కనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత శాసనం, తెలుగులో మొట్టమొదటి శాసనంగా మనం ఎర్రగూడిపాడు శాసనం 575, కలమల శాసనం, ఈ 2 శాసనాలను మనం పేర్కొంటా ఉంటాం. ఈ 2 శాసనాల తర్వాత విప్పర్తి శాసనం, ఆ తర్వాత వచ్చినటువంటి మన యొక్క తెలుగులో పద్య శాసనం అనేటువంటి అద్దంకి శాసనం, ఇక ఆ క్రమంగా మనకి చాలా శాసనాలు వచ్చాయి. మనకి మధ్యాకర శాసనం కావచ్చు, గూడూరు శాసనం కావచ్చు, ఈ యొక్క మొదలైనటువంటి శాసనాలన్నీ వచ్చాయి. ఈ శాసనాలలో శాసనం తెలుగులో రావడం అనేటువంటి కనిపిస్తా ఉన్నాయి. గుణగ విజయాదిత్యుని సేనాన్ని పాండురంగడు ఇచ్చినటువంటి తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం అద్దంకి శాసనం 800 క్రీస్తు శకం 848 సంవత్సరంలో మనకు కనిపిస్తాం. ఇందులో పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు అనేటువంటి ఒక పద్య పాదం మనకి అందులో కనిపిస్తాం. ఇది తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం. అంటే తరుభోజ ఛందస్సులో రాయబడినటువంటి ఈ పద్యం మనకు అక్కడ కనిపిస్తాం. కాబట్టి విద్యార్థి మిత్రులారా, సాహిత్యము నన్నే కంటే ముందు ఈ విధంగా అనేకమైనటువంటి కోణాలు ఉన్నది. అంటే ఇప్పటి వరకు మనము నన్నే కంటే ముందున్నటువంటి సాహిత్యాన్ని కొంత కోణంలో ఒక కోణంలో చూసాం. 2-3 కోణాలు ఉంటాయి. ఏమిటంటే సమాధులు కూడా మనకి తెలుగు సాహిత్యానికి ఆధారం, నాణేలు కూడా మన తెలుగు సాహిత్యానికి ఆధారం. సమాధులు ఏ విధంగా ఆధారము అంటే ఆ సమాధులు ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క సమాధులన్నీ తవ్వుతున్నటువంటి సందర్భాలలో వాటిలో బయలుపడేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల పైన వాళ్ళు రాసినటువంటి చిత్రలిపి ద్వారా సాహిత్యము ఏనాటి కాలంలో ఆనాటి యొక్క విధానాన్ని మనం తెలియజేస్తాం. కాబట్టి ప్రాచీన సాహిత్యం నన్నే కంటే ముందున్నటువంటి సాహిత్యం ఒక కోణం. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఇంతకుముందే ఈ యొక్క సిలబస్ లో చూసినట్లయితే మనం సాహిత్య చరిత్ర అధ్యయనం, ప్రయోజనం, యుగ విభజన తీరు అనేటువంటి దాన్ని ఈరోజు మాట్లాడుతా ఉన్నాం. సాహిత్య చరిత్ర, సాహిత్యం యొక్క ప్రయోజనము, అంతిమ ప్రయోజనం ఏమిటంటే సమాజానికి ఒక మేలును చేకూర్చేటువంటి విధంగా మనకు ఉంటుంది. అందుకే ఈ క్రమంలో నన్నే కంటే ముందు ఉన్నటువంటి నన్నే నుంచి మొదలు పెడితే సాహిత్యాన్ని మనం ఈ రోజు వరకు ఈ యొక్క జూలై 16వ తారీఖు ఈనాడు వరకు మొదలు పెడితే ఇక్కడ ఈ మధ్య కాలంలో సాహిత్యము ఒక క్రొనాలజీ ఆర్డర్ లో ఉండాలి. అందుకని దానికోసము ఒక యుగ విభజన చెయ్యాలనేటువంటి సంకల్పించడం జరిగింది. అంటే ఎవరైనా సాహిత్యేతర వాళ్ళు సాహిత్యాన్ని చదువుతున్నటువంటి సందర్భాలలో ఈ యుగ విభజన కనుక లేకపోతే నన్నయ్య నుంచి మొదలు పెడితే ఈనాటి కాలం వచ్చినటువంటి కవుల వరకు, ఈ రోజు 2020 16 జూలై వరకు వచ్చినటువంటి కవుల వరకు వాళ్ళను ఏ ప్రక్రియలో ఎలా చూడాలి అనేటువంటిది ఒక సందేహపూరితమైనటువంటి ప్రశ్నగా మిగిలేటువంటి విధానం. ఆ యొక్క సందేహపూరితమైనటువంటి విధానం మిగలకుండా ఉండడం కోసమే మామూలుగా అందుకనే సాహిత్యానికి యుగ విభజన అనేటువంటి విధానాన్ని చేయడం అనేటువంటి జరిగింది. ఇక్కడ చూడండి, యుగ విభజన అంటే ఏమిటనేటువంటి ఇక్కడ మీకోసం ఇక్కడ రాశాను. భాష అభివృద్ధి చెందుతున్న కొద్దీ సాహిత్యం కూడా విస్తృతం అవుతుంది. ఆ క్రమంలో సాహిత్యము చారిత్రక మార్పులకు అనుగుణంగా మార్పు చెందుతూ వస్తున్నది. అలాంటి సాహిత్య చరిత్రను అధ్యయనం చేయడానికి
ఒక క్రమ పద్ధతిలో తెలుసుకోవడానికి యుగ విభజన అవసరం. సాహిత్య రచనలోని సమానమైన ధర్మాలను అనుసరించి ఒక కాలం ఆధారంగాను, కవులు ఆధారంగాను, ప్రక్రియ పరంగాను, ఉద్యమాల కారణంగాను యుగాలను గుర్తించి సమాన ధర్మాలు కల రచనలను చేసిన కవులందరినీ ఆ యుగానికి చెందిన వారుగా పరిగణించడం ఫలితం. కాబట్టి ఈ విధమైనటువంటి మన నిర్వచనాన్ని పరిశీలించిన తర్వాత ఒక క్రమ పద్ధతి ఎంచుకోవడము తెలుగు సాహిత్యానికి అవసరము. ఆ అవసరం నేపథ్యం, ఆ విధానాల నేపథ్యనే దీన్ని యుగ విభజన ప్రక్రియను చేయడం అనేటువంటిది జరగడం జరిగింది. అంటే ఒక క్రొనాలజీ గనుక, ఒక ఆర్డర్ గనుక, ఒక వరుస గనుక మనకు తెలిస్తే ఆ వరుసలో సాహిత్యాన్ని మాట్లాడడానికి ఒక అవకాశం అనేటువంటిది ఉంటుంది. వరుసే తెలియకపోతే ఎట్లా మాట్లాడతాం? కాబట్టి యుగ విభజన అనేటువంటి సాహిత్యానికి అవసరము. యుగ విభజన ఉంటే చదువుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి, చెప్పడానికి, మాట్లాడడానికి చాలా ఉపయోగమైనటువంటి విధానంలో ఈ యొక్క సాహిత్య విభజన అనేటువంటి చేయడం అనేటువంటిది జరగడం జరిగింది. చూడండి మిత్రులారా, సాహిత్య చరిత్ర అంటే అనేటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మీకోసం ఒక క్రమానుగతంగా ఎట్లా పరిణమిస్తూ వచ్చిందో చెప్పేటువంటిది సాహిత్యం. అంటే సాహిత్యం చరిత్ర అంటే, సాహిత్య చరిత్ర అంటే సాహిత్యము క్రమానుగతంగా ఎట్లా పరిణమిస్తూ వచ్చిందో చెప్పేటువంటి శాస్త్రమే సాహిత్య చరిత్ర. వాస్తవానికి ఈరోజు మనం సాహిత్య చరిత్రకి పితామహుడు ఎవరు అని కనుక చెప్పినట్లయితే, మనం చూసినట్లయితే అతను ఫ్రెంచి దేశస్థుడు. ఆ వ్యక్తి ఎవరు అంటే హిపోలిట్ టెన్ అనేటువంటి వ్యక్తి. హిపోలిట్ టెన్ అనేటువంటి వ్యక్తి ద్వారానే మొట్టమొదటిసారిగా సాహిత్య చరిత్రలు రాయాలి, సాహిత్య చరిత్రలు జరగాలనేటువంటి పరిణామము ఆయన ద్వారానే వచ్చింది అనేటువంటిది మనకంటే ముందు, అంటే ముందు తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసినటువంటి జి నాగయ్య గారు కానీ, ఆరుద్ర లాంటి వాళ్ళు, పింగళి లక్ష్మీకాంతం లాంటి వారు, వీళ్ళందరూ, కోరడ రామశాస్త్రి వారు, వీళ్ళందరూ కూడా అందులో చెప్పడం అనేది. ఈ హిపోలిట్ టెన్ అనేటువంటి ఇతను ఫ్రెంచి దేశస్థుడు. అతను సాహిత్య చరిత్రలు రాయాలంటే ఒక 3 విధానాలను చెప్పారు. ఏమిటి ఆ 3 విధానాలు అంటే విశిష్టమైన ప్రతిభ, ప్రత్యేక వ్యక్తిత్వము, శక్తి ఉన్న జాతి. అంటే విశిష్టమైన ప్రతిభ, ప్రత్యేక వ్యక్తిత్వం అనేటువంటిది ఒకటి, శక్తి ఉన్న జాతి, ఆ జాతి జీవించినటువంటి కాలం అనేటువంటి రెండోది, జీవించినటువంటి కాలము, సందర్భం. ఇక మూడోది వచ్చేసరికి ఏంటంటే ఆ విధానాలను నియంత్రించేటువంటి భావ పరిసరం, ఇది మూడోది. అంటే ఈ 3 పరస్పర సంబంధాలలో ఉంచలే రూపొందించేటువంటి విధానమే సాహిత్య చరిత్ర అని హిపోలిట్ టెన్ అనేటువంటి అతను ఆంగ్ల సాహిత్య చరిత్రకు రాసినటువంటి ముందు మాటలో ఆయన చెప్పుకోవడం అనేటువంటి జరగడం జరిగింది. విద్యార్థి మిత్రులారా, ఇప్పుడు సాహిత్య చరిత్ర అనేటువంటి విధానాన్ని మనం తెలుసుకుని ఒక 2 నిమిషాలు తెలుసుకొని నెక్స్ట్ వెళ్తాం. ఏమిటయ్యా అంటే హిపోలిట్ టెన్ అనేటువంటి ఆయన వ్యక్తి ఫ్రెంచి దేశస్థుడు. 1863వ సంవత్సరంలో ఆంగ్ల సాహిత్య చరిత్ర ముందు మాట రాస్తూ ఆయన 3 విషయాలను చెప్పడం అనేటువంటి జరగడం జరిగింది. ఏమిటి అంటే విశిష్టమైనటువంటి ప్రతిభ, విశిష్టమైనటువంటి ప్రతిభ మొదటి. రెండవది ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వము, ఆ శక్తి ఉన్న జాతి. ఇక ఆ తర్వాత ఆ జాతి జీవించినటువంటి కాలము, సందర్భం చెబుతూ మూడోది వీటిని నియంత్రించేటువంటి భావ పరిసరం ఏమిటి అనేటువంటి విషయాలను ఆయన చెప్పడం అనేటువంటి జరగడం జరిగింది. వీటి విధానంలో చేసుకొని వచ్చినటువంటి విధానమే సాహిత్యము అనేటువంటి మాటను ఆయన అక్కడ చెప్పడం అనేది. అంటే వ్యక్తులకి విశిష్టమైనటువంటి ప్రతిభ ఉండాలి, ఆ వ్యక్తులకి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కూడా ఉండాలి, ఈ క్రమంలో వచ్చేటువంటి విధానం. ఇక రెండవది వచ్చేసరికి శక్తి ఉన్న జాతి, ఆ జాతి జీవించినటువంటి కాలం, ఏ కాలంలో జీవించింది, ఏ సందర్భంలో జీవించింది అనేటువంటి చాలా అవసరం. ఇక ఈ పై రెండింటిని వాటిని నియంత్రించేటువంటి భావ పరిసరము ఏమిటి అనేటువంటిది రూపొందించేటువంటి విధానం కూడా చాలా
అవసరం. ఈరోజు సాహిత్య చరిత్ర అంటే ప్రతి వాళ్ళు రాసేటువంటి సాహిత్య చరిత్ర అయిపోతుందా అనంటే అది పరిశోధకులకి, పెద్దవాళ్ళకి, విమర్శకులకు వదిలేద్దాం. కానీ ఆయన చెప్పుకున్నటువంటి విధానం మాత్రం ఏమిటి అనంటే ఈ విధమైనటువంటి విషయాలను ఇక్కడ చెప్పుకోవడం అనేటువంటిది జరగడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ మీకు మీకోసం ఇక్కడ ఇచ్చాను. లెటరరీ హిస్టరీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఉన్నటువంటి ఆ పుస్తక సంపాదకులు ఆ పుస్తకం వచ్చింది 1946లో. వాళ్ళు ఒక నిర్వచనం ఇచ్చారు. ఏమిటి అంటే ప్రతి తరం ప్రతి తరం గతాన్ని ప్రతి తరం గతాన్ని తన పద్ధతిలో, తన అవసరాలకు అనుగుణంగా నిర్వచించుకోవడానికి చేసే ప్రయత్నంలోనే ఈ విధంగా సాహిత్య చరిత్రలు మళ్ళీ మళ్ళీ రాయబడుతుంటాయి అనేటువంటి విధానాన్ని వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరగడం జరిగింది. ఏమిటంటే ఒక తరము ఇంకొక తరానికి చాలా విషయాలను నేర్పిస్తూ ఉంటది. ఆ తరము గనక లేకపోతే మనం ఏమి నేర్చుకుంటాం? ఈ రోజు మీకంటే ముందు నేను కొన్ని పుస్తకాలు చదువుకున్నాను కాబట్టి మీకు కొన్ని విషయాలను చెప్తున్నాను. అంటే ఒక తరం ఇంకొక తరానికి అందించేటువంటి విధానం ఉండాలి. ఆ అందించేటువంటి విధానంలో ఆ చెప్పుకున్నటువంటి పరిణామ విధానంలోనే సాహిత్యము మళ్ళీ తన యొక్క విధానాలను, తన సృజనాత్మకత శైలిని మార్చుకొని మళ్ళీ మళ్ళీ రాయబడుతుంటాయి అనేటువంటి విషయాలను ఈ లెటరరీ హిస్టరీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్ 1946లో వచ్చినటువంటి పుస్తకానికి ఆ సంపాదకులు భావించినటువంటి ఆ నిర్వచనం. కాబట్టి ఈ విధమైనటువంటి మనం పైన చూసినటువంటి విధానంలోనే సాహిత్య చరిత్రలు రాయబడుతుంటాయి. అంటే వస్తువు కావచ్చు, భావరూపాలు కావచ్చు, వాటిని తీసుకున్నటువంటి విధానంలో చరిత్ర, ఆనాటి కాలంలో ఉన్నటువంటి సమాజం, ఆనాటి కాలంలో ఉన్నటువంటి మనుషులు, వీటి యొక్క సహకారాలతో, వీటి యొక్క విధానం యొక్క సహకారాలతో, సంకల్ప బలాలతో ఇవి చరిత్రలు రాయడానికి, సాహిత్య చరిత్రలు రాయడానికి, సృజనాత్మకతను ఆవిర్భవింప చేయడానికి అవి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాలను ఇక్కడ మనము చూడవచ్చు. సో విద్యార్థి మిత్రులు, కాబట్టి ఇక్కడ మనం ఈ సాహిత్య చరిత్రను ఎంతమంది యుగ విభజన చేశారు అనేటువంటి విషయాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక ఈ క్రమంలో మనము మౌఖిక సాహిత్యం, లిఖిత సాహిత్యం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి తెలుగులో వచ్చేసరికి ఏం జరిగిందయ్యా అని కనుక చూసినట్లయితే, ఆంగ్లంలో ఉన్నటువంటి కవి జీవిత చరిత్ర నమూనాలలోనే తెలుగు సాహిత్య చరిత్ర రచన 1829లో ప్రారంభమైంది. కావలి వెంకట రామస్వామి అనేటువంటి ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఏమిటి ఆ పుస్తకం అంటే బయోగ్రఫీ స్కెచెస్ ఆఫ్ డక్కన్ పోయిట్ అనేటువంటి పుస్తకంలో 108 మంది దక్షిణ హిందూ దేశ కవుల యొక్క జీవితాల గురించి అందులో ప్రస్తావించడం జరిగింది. ఇక ఆ తర్వాత 1854లో సిపి బ్రౌన్ నిఘంటువులో కూడా పూర్వ కవుల గురించి వివరించారు. అంటే అక్కడ కావలి వెంకటరామస్వామి కానీ, ఇక్కడ సిపి బ్రౌన్ కానీ, వీళ్ళందరూ కూడా తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి, అంటే వాళ్ళ ఆనాటి కాలంలో ఏదైతే 19వ శతాబ్దంలో ఉన్నారో ఆ 19వ శతాబ్దం కంటే ముందున్నటువంటి కాలంలో ఉన్నటువంటి కవుల గురించి వాళ్ళు రాయడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాలను వాళ్ళు చెప్పారు. అంటే ఇంతకుముందు మనం ఉన్న హిపోలిటియన్ గురించి మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి సంవత్సరానికి ఇక్కడ ఉన్నటువంటి సంవత్సరం ఏంటంటే వీళ్ళు రాశారు. కానీ వాస్తవానికి సాహిత్య చరిత్రలు ఎలా ఉండాలి, సాహిత్య చరిత్ర రాయడానికి ఆధారాలు ఏమిటి, ఒక ప్రక్రియ ఏమిటి అనేటువంటి విషయం ఎక్కడ ప్రారంభమైందని అంటే విధానాన్ని ఆయన ఆ యొక్క ఆంగ్ల పుస్తకానికి ముందు మాటలో ఇలా ఉండాలని సూచన చేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి విద్యార్థి మిత్రులారా, ఈరోజు ఈ యొక్క కావలి వెంకటస్వామి కావచ్చు, అలాగే సిపి బ్రౌన్ కావచ్చు, వీళ్ళు చెప్పినటువంటి విధానంలో కూడా తెలుగు సాహిత్యంలో లేక మన యొక్క దక్షిణ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క తెలుగు దక్షిణ హిందూ దేశ కవులో ఉన్నటువంటి ఈ కవుల గురించి వీళ్ళు ఆ విధమైనటువంటి 108 మంది యొక్క కవుల యొక్క జీవితాలను ఆయన ప్రస్తావించడం అనేటువంటి జరగడం జరిగింది. ఇక ఆ తర్వాత ఏమిటి అసలు ఎందుకు సాహిత్య యుగ విభజన చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనము నెక్స్ట్ స్లైడ్ లో మనం మాట్లాడదాం. కాబట్టి ఇక్కడ మనము ఈ యొక్క సాహిత్య చరిత్ర యుగ విభజన అనేటువంటి అంశంలోకి ఇప్పుడు
వాస్తవానికి సాహిత్య చరిత్ర యుగ విభజన చేసినటువంటి కవులు మనకి చాలా మంది మనకు కనిపిస్తారు. మనకి ఇక్కడ చాలా మంది మనకి కనిపిస్తారు. అంటే ఎక్కడి నుంచి అంటే గురిజాడ శ్రీరామమూర్తి కవి జీవితములు అనేటువంటి పుస్తకం 1876లో వచ్చింది. ఈ గురిజాడ శ్రీరామమూర్తి కవి జీవితములు అనేటువంటి పుస్తకం 1876లో వస్తే అప్పటి నుంచి మొదలు పెడితే ఆ తర్వాత రాసినటువంటి చాలా మంది కవుల వరకు, అంటే తర్వాత మనం చెప్పుకున్నటువంటి పింగళి లక్ష్మీకాంతం గారి యొక్క పుస్తకం వరకు కూడా ఈ యొక్క సాహిత్య చరిత్ర యొక్క పరిణామ విధానాన్ని, క్రమ విధానాన్ని వాళ్ళు చెప్పడం అనేటువంటి జరగడం జరిగింది. ఈ క్రమంలో యుగ విభజన అనేక రకాలుగా వాళ్ళు చేయడం అనేటువంటి విధానం జరిగింది. ఆ యుగ విభజన ఎలా చేశారు, ఆ చేయవలసినటువంటి ఆవశ్యకత ఏమి వచ్చింది, ఈ రోజు మనం ఎవరి యొక్క యుగ విభజనను ప్రామాణికమైనటువంటి యుగ విభజనగా పరిగణలోకి తీసుకుంటా ఉన్నాము అనేటువంటి విషయాలను కనుక మనం చూసినట్లయితే ముందుగా మనం చూడడం ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది. ముందుగా కవులను బట్టి యుగ విభజన చేశాం. కవులను బట్టి యుగ విభజన చేశాం. ఈ కవులను బట్టి యుగ విభజన చేసినటువంటి వారిలో ఎవరు చేశారు అంటే కవులు ఉంటారు. మనకేంటంటే సాహిత్యం మనకు అనువాదంతోనే ప్రారంభమైంది. తెలుగు సాహిత్యం అనువాదాలతోనే మనకి ప్రారంభమైంది. నన్నయ్య మహాభారతాన్ని అనువాదం చేశాడు. స్వేచ్ఛానువాదం చేసిన, కథానువాద పద్ధతిలో స్వేచ్ఛానువాదం చేసిన అది అనువాదంతోనే ప్రారంభమైందని మనం చెప్పుకోవాలి. కాబట్టి నన్నయ్య నుంచి మొదలుపెట్టి ఈనాటి కాలంలో ఉన్నటువంటి కవుల వరకు ఒక విధానాన్ని మనం నేర్చుకోవడానికి యుగ విభజన అనేటువంటి చాలా అవసరము. యుగ విభజన ఉంటేనే మాట్లాడడానికి అవసరమని ఇంతకుముందే మనం మాట్లాడాం. ఇక్కడ కవులను బట్టి యుగ విభజన, కవులను బట్టి యుగ విభజన చేసినటువంటి వారిలో మనం చూసినట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది. కవి జీవితము రాసినటువంటి గురిజాడ శ్రీరామమూర్తి కావచ్చు, ఆంధ్ర వాంగ్మయ చరిత్రను రాసినటువంటి వంగూరి సుబ్బారావు కావచ్చు, వీళ్ళు మరియు కందుకూరి వీరేశలింగం పంతులు రాసినటువంటి కవి చరిత్ర, అంటే ఆంధ్ర కవుల చరిత్ర, అంటే ప్రధానంగా కవులను బట్టి యుగ విభజనను ఆమోదించినటువంటి కవులను కనుక పరిశీలించినట్లయితే వీళ్ళు ముగ్గురు మనకి కనిపిస్తారు. వారిలో గురిజాడ శ్రీరామమూర్తి, వంగూరి సుబ్బారావు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, వీళ్ళు ముగ్గురు మనకి ఇక్కడ కనిపిస్తాము. వీళ్ళు రాసినటువంటి కవి జీవితం అనేటువంటి పుస్తకం కావచ్చు, ఆంధ్ర వాంగ్మయ చరిత్ర కావచ్చు, కందుకూరి వీరేశలింగం రాసినటువంటి ఆంధ్ర కవుల చరిత్ర కావచ్చు, ఈ పుస్తకాలలో ఏమని చెప్పారంటే ఒకటి భారత కవులని, రెండు రామాయణ కవులని, మూడు ప్రబంధ కవులని, 4 గేయ కవులని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఈ యొక్క యుగ విభజనలో ముందుగా ఎవరి యుగ విభజన ఉండాలి అనంటే వారిలో మన యొక్క గురిజాడ శ్రీరామమూర్తి కానీ వంగూరి సుబ్బారావు కానీ వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే ముందు ప్రక్రియ ఎవరు ఉండాలంటే భారత కవులు ఉండాలని చెప్పారు. తర్వాత ఎవరు ఉండాలన్నారంటే రామాయణ కవులు ఉండాలని చెప్పారు. భారతం తర్వాత రామాయణం, తర్వాత ప్రబంధ కవులు, తర్వాత గేయ కవులు అంటారు. ఇక్కడ మీకు ఒక సందేహం రావాలి. ఏమిటి అంటే సార్, భారతం ముందు రాయబడదా, రామాయణం ముందు రాయబడ్డదా, ఇక్కడ భారత కవులు అనేటువంటి భారతాన్ని ముందు తెచ్చారు అనేటువంటి సందేహం రావాలి. విద్యార్థి మిత్రులారా, ఏమిటి అంటే సంస్కృతంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి పుస్తకాలలో చూసినట్లయితే మనకు వాల్మీకి రాసినటువంటి రామాయణం, వాల్మీకి రాసినటువంటి రామాయణం, తర్వాత వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతం. కానీ ఇక్కడ తెలుగులో ఆది కవి నన్నయ్య అని చెప్తా ఉన్నా, తెలుగులో ఆది కవి నన్నయ్య అని చెప్తున్నటువంటి సందర్భంలో నన్నయ్య ముందుగా అనువాదం చేసింది రామాయణాన్ని అనువాదం చేయలేదు. ఆయన ముందుగా రాసిందే మహాభారతం. అందుకనే ఈ యొక్క యుగ విభజన అనేటువంటిది సంస్కృతం బేస్ చేసి మనం చేయట్లా. తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి గ్రంథాలను, మొట్టమొదటి రచనలను, కవులను బట్టి మనం ఈ యొక్క యుగ విభజనను చెయ్యాలి అనేటువంటి ఆ మాటను, ఆ విధానాన్ని
స్పందించినటువంటి ఆ మాటను చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళు. అందుకనే తెలుగులో ముందుగా రాయబడినటువంటి అనువాదం చేయబడినటువంటి పుస్తకం ఏమిటినంటే భారతం. ఆ తర్వాత రామాయణం వచ్చింది తెలుగులో. కాబట్టి వీళ్ళు అందుకనే భారత కవులు అని, రామాయణ కవులు అని, తర్వాత వచ్చినటువంటి ప్రబంధ కవులు అని, తర్వాత వచ్చినటువంటి గేయ కవులు అని 4 రకాలుగా చెప్తున్నారు. ఇదే క్రమంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర కవుల చరిత్ర అనేటువంటి పుస్తకం లో ఏం చెప్పాడంటే, ఆయన ముందుగా ఒకటి ప్రాచీన కవులు అని చెప్పారు. ఎప్పటి నుంచి ఎప్పటికి మరి ప్రాచీనం అంటే 1100 నుంచి 1500 మధ్య కాలంలో ప్రాచీనము. ఈ 1100 నుంచి 1500 మధ్య కాలంలో వచ్చినటువంటి కవులను మొత్తాన్ని కూడా ఒక ఆర్డర్ లో రాయాలనేటువంటి సంకల్పంలో ఆయన ఆంధ్ర కవుల చరిత్ర పుస్తకంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక రెండవది మధ్యయుగ కవులు. ఈ మధ్యయుగ కవులు ఎప్పటి నుంచి అంటే 1500 నుంచి అంటే ప్రబంధ యుగం ప్రారంభమవుతున్నటువంటి ఈ 1500 నుంచి 1650 మధ్య కాలంలో 1650 మధ్య కాలంలో ఉన్నటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మధ్యయుగ కవులు అని చెప్పేసి రాయాలి అనేటువంటిది ఆయన చెప్పడం అనేటువంటిది జరగడం జరిగింది. ఇక మూడోది వచ్చేసరికి ఏంటంటే ఆధునిక కవులు అనేటువంటి విధానాన్ని చెప్పారు. ఈ ఆధునిక కవులు ఎప్పటి నుంచి ఎక్కడికి అంటే 1650 నుంచి 1900 మధ్య కాలంలో ఇక్కడ కనిపిస్తా ఉంది మీకు. ఈ మధ్య కాలంలో ఈ రాయాలనేటువంటి విధానాన్ని ఆయన యుగ విభజనం చేయడం అనేటువంటిది జరగడం జరిగింది. కాబట్టి విద్యార్థి మిత్రులారా, మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ భారత కవులు, రామాయణ కవులు, ప్రబంధ కవులు, గేయ కవులు అని పైన చెప్పిన, ప్రాచీన కవులు, మధ్యయుగ కవులు, ఆధునిక కవులు అని కందుకూరి వీరేశలింగం చెప్పిన పెద్దవాళ్ళను విస్మరించడం కాదు. కానీ మనం సాహిత్య విభజన, యుగ విభజనాన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రక్రియను మనం కొనసాగించడం లేదు. ఎవరి ప్రక్రియను కొనసాగిస్తా ఉన్నాం, ఎవరి యుగ విభజనను మనం అనుసరిస్తా ఉన్నాం అనేటువంటి విధానాన్ని మనం చూద్దాం. ఇది అనుకూలమైనదేనా కాదా, ఎందుకు అనుకూలం కాదు అనేటువంటిది మనకు ప్రశ్నలు వస్తాయి. ఎందుకు అనుకూలము, ఎందుకు కాదు అనేటువంటిది దీని మీద చాలా పుస్తకాలు వచ్చాయి. మీకు ఏమిటంటే ఒక 2 విషయాలు ఏంటంటే, ఇప్పుడు నేను మహాభారతం రాయాలి అంటే, నేను మహాభారతం రాయాలంటే మహాభారతం ఈనాటి కాలంలో రాస్తున్నాను కాబట్టి నన్ను తీసుకెళ్లి ఆనాటి కాలంలో అక్కడ చూడవచ్చా అనేటువంటిది ఇక్కడ చర్చ. ఇక రెండవది ప్రాచీన కవులు, ఆ ప్రాచీన కవులు ఎవరు, ఎలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో రాశారు కదా అనేటువంటి విధానంలో, ఈ రకమైనటువంటి వాతావరణ విధానంలో వీటిని మనకి అంటే వాళ్ళ మీద గౌరవంతో ఈ పుస్తకాల యొక్క నాలెడ్జ్ మనం చదువుతా ఉన్నాం. కానీ ఈ యొక్క యుగ విభజనలో వీరు చేసినటువంటి ప్రక్రియను మనము అనుసరించడం లేదు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. ఇది ఒకటి. ఇక రెండవది మార్గదర్శకులైన మహాకవులను బట్టి యుగ విభజన. ఈ మార్గదర్శకులైన మహాకవులను బట్టి యుగ విభజన మనము పరిశీలించినట్లయితే ఏమిటి, దీంట్లో ఎవరు చేశారు అంటే ఒక నిర్వచనం ఇచ్చారు. యుగకర్తల పేరు మీద సాహిత్య చరిత్రను విభాగం చేయడం సమంజసమైన పద్ధతి. ఎవరు తమ రచనల ద్వారా వర్తమాన కాలానికే కాకుండా భవిష్యత్ కాలానికి కూడా ప్రభావితం చేయగలరో వారే మార్గదర్శక కవులు అనేటువంటి విధానాన్ని ఇక్కడ మనము అంటే అందరూ మార్గదర్శకులు. ఎవరు మార్గదర్శకులు కారు, ఎవరి రచనను మనం తక్కువ అంచనా వేయాలి, ఎవరి రచన ఎక్కువైనది అనేటువంటి విధానంలో ప్రాచీన రచనలు అంటే ఏ చరిత్రలో ఎవరి రచన వృధా కాదు, ఒక్క వాక్యం వృధా కాదు. ఒక్క వాక్యం రాయడానికి ఎన్ని కష్టాలు పడాలనేటువంటి విషయం చూస్తున్నటువంటి విషయం. కాబట్టి యుగకర్తల పేరు మీద చరిత్రను విభాగం చేయడం అనేటువంటిది సమంజసమైనటువంటి పద్ధతి అని మహనీయులు పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి వాళ్ళు ఆనాటి కాలానికే కాకుండా అంటే వర్తమానం వాళ్ళు జీవించినటువంటి కాలానికి కాకుండా ఈనాటి కాలంలో, ఆధునిక కాలంలో కూడా ప్రాచీన సాహిత్యాన్ని చాలా గొప్పగా మనం చదువుతున్నామంటే దానికి కారణం ఏంటంటే దాంట్లో దిశానిర్దేశం, వ్యక్తుల జీవితం, వ్యక్తులకు విధి విధానాలు, సమాజం యొక్క బాధ్యతలు, సంస్కృతిక నియమాలను కూడా అందులో చెప్పబడింది. కాబట్టి ఈ రోజు చాలా గొప్పగా మనం వాటిని అనుసరిస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని అందరూ మనం అనుసరించినటువంటి విధానం. కానీ ఇందులో ఎవరు ఏకవులు అనేటువంటి ఎవరు కూడా చెప్పలేదు. ఇక మూడోది కవితా పోషకులను బట్టి యుగ విభజన. ఈ కవితా పోషకులను బట్టి యుగ విభజన
చేసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, ఈ ప్రక్రియలో చేసినటువంటి యుగ విభజన చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆరుద్ర తన సమగ్రాంధ్ర సాహిత్యంలో ఈ యుగ విభజన చేశారు. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో ఈ యుగ విభజన చేస్తూ ఆయన ఏం చేశాడు అంటే చరిత్రను ఆధారంగా చేసుకుంటూ ఈ యుగ విభజన అనేటువంటిది చేయడం అనేటువంటిది జరగడం జరిగింది. కాబట్టి విద్యార్థి మిత్రులారా, ఇది కవితా పోషకులను బట్టి యుగ విభజన. మనకి సమయం లేదు కాబట్టి ఈ యొక్క చరిత్ర కవితా పోషకులను బట్టి యుగ విభజనలో రాజులేక కాలాన్ని బట్టి యుగ విభజన ఆయన చేయడం అనేటువంటిది జరగడం జరిగింది. ఇక తర్వాత కావ్య ప్రక్రియను బట్టి యుగ విభజన. ఈ కావ్య ప్రక్రియను బట్టి యుగ విభజన చేసినటువంటి వారిలో ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు ఉన్నారు. ఆయన ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో ఈ దాన్ని చేయడం అనేది జరగడం జరిగింది. ఇక ఫైనల్ గా ఇంకా 2-3 ఉన్నాయి. కానీ ఈ రోజు మనం ఎవరి యొక్క యుగ విభజనను అనుసరిస్తున్నామంటే పింగళి లక్ష్మీకాంతం గారి యొక్క యుగ విభజనను మనం అందరం అనుసరిస్తాం. ఏమిటి అంటే ఇక్కడ మీకు కనిపిస్తా ఉన్నాయి ప్రాంగణ యుగం, నన్నయ యుగం, శివకవి యుగం, తిక్కన యుగం, ఎర్రన యుగం, శ్రీనాథ యుగం, రాయల యుగం, అంటే దక్షిణాంధ్ర యుగం, క్షీణ యుగం, ఆధునిక యుగం అనేటువంటిది 1875 నుండి నేటి వరకు అనేటువంటి ఈ యొక్క యుగ విభజనను మనం అందరం అనుసరిస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క యుగ విభజన యొక్క విధానాన్ని మనం ఈ విధంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంతసేపు మీరు ఓపిక విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.